అక్క సీతక్క ముచ్చటేందో ముంగటేయిండ్రి. నీచపు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు? నాశనం అయిపోతావు నువ్వు. అంతే, ఇంకా నేనేం చెప్పలేను. నాకు కుల బలము, ధన బలము, నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు. నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది. అగో ఇన్నారా, ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాను. ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్, నువ్వు పెట్టుకుంటే నీ సమౌజ్జులతోటి నువ్వు పెట్టుకో, కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని ఎదుగనేవైతే. ఇనరా, కారుపాటి మాజీ మంత్రి కేటీఆర్ సారు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో బలగంతోని కావాలని అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క మీద బట్టగాల్సి మీదేసే బదనాం చేసే పని పెట్టుకున్నాడట. మీరు ఆడబిడ్డను అవస్థలు పెడుతుంటే మీరే నాశనం 16 గంటలు అవుతారని మస్తుగానే కోపానికి వచ్చింది. అక్క సీతక్క, రామాయణంలో సీతమ్మ వారికి కదా అగ్ని పరీక్ష పెట్టినా దాటుకొని వచ్చినట్టు మీరు కూడా ఏ తప్పు చేయకుంటే ఎంతమంది బట్టగాల్సి మీదేసినా గానీ మీకు ఏం కాదక్క. మొదలు రాష్ట్రంలో అడవి బిడ్డల బాధలు వాపుర్రి, గిరిజన బిడ్డల గోసలు వాపుర్రి, ఫారెస్ట్ ఆఫీసర్లు తిప్పలు పెడుతుర్రట. అడవి బిడ్డ మంత్రి అయ్యింది, మా బతుకులు మారుతాయి, మా గోసలు తీరుతాయని ఆశతోని మిమ్మల్ని ఎన్నుకున్నోళ్లకు ఎన్నుపోటు పొడిచే పని అయితే చేయకుండ్రి. ఇగురంతోని వాళ్ళ ఇబ్బందులు వాపుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.